అయితే మాత్రం అంత ఏమీ ఎఫెక్ట్ అనిపించలేదు. సో అంటే సినిమా అంతా కూడా నైట్ మోడ్లో హర్రర్ అంటే దెయ్యాలు వస్తూ ఉంటే కనుక భయపడుతూ ఉంటారు. పగల్లో దెయ్యాలు వస్తే మామూలుగా రంగు వేసుకుని దెయ్యాలు ఆర్టిస్టులు నుంచున్నట్టే ఉంటుంది. సో అదొక్కటే తప్పించి మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ కూడా రెగ్యులర్ స్టోరీ అంత ఆ పార్ట్ 1తో చూసుకుంటే ఏదో బీభత్సంగా అంటే ఇక మామూలు ఎలివేషన్స్ ఉండవేమో. అంటే ఆ రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయని అనుకున్నాం, కానీ అదేంటంటే ఆయన కొడుకు పగ తీర్చుకున్నట్టుగా ఒక క్యారెక్టర్ సృష్టించారు. సో మధ్యలో ఈ కృష్ణానగర్ కష్టాలు, ఒక డైరెక్టర్ పడే కష్టాలు, అవసరమైతే కృష్ణానగర్లో డైరెక్టర్లకి ఆత్మలు ఇచ్చినా కూడా సినిమా తీసేస్తారనేది ఒక కాన్సెప్ట్లో చూపించారు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డైరెక్టర్ పడే కష్టాలు చూపించారు. సెకండ్ హాఫ్ అంతా ఆ ఫస్ట్ పార్ట్లో జరిగిన ఆ పగలు, ఆ ప్రతీకారాలన్నీ చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే చిరంజీవి గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. కానీ ఇందులో ఆత్మలు కూడా అబ్బని తీయని దెబ్బ అని చెప్పి టీవీలో రాత్రులు సినిమా చూస్తే కానీ ఆత్మలు పడుకో అనమాట. ఆ కాన్సెప్ట్ ఒకటి నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక నిజంగా ఆత్మలు ఇక్కడ పంజాగుట్టలో బంగ్లాలో నిజంగా తిరుగుతున్నాయి. మీకు తెలుసు, యూట్యూబ్లో కొట్టండి. కాస్టింగ్ కాల్స్ నాకు ఇవ్వడం, నేను దెయ్యాలు నేనే పురమాయిస్తాను. కోన వెంకట గారు నిజమైన ఆత్మలు పెడితే కానీ జనాలకి ఎఫెక్ట్ సరిపోవట్లే. ఎందుకంటే ఈ మధ్యన చిన్నపిల్లలు ఎక్కువ హర్రర్ సినిమాలో చూస్తున్నారు. ఎంత ఎఫెక్ట్ ఇచ్చినా కూడా భయపడలేదు అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం కావాలి అనిపించింది. సో పార్ట్ 1 కన్నా 2 కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను అనమాట. అది ఎంజాయ్ చేయాలంట. గీతాంజలి సినిమా మళ్ళీ వచ్చింది కాబట్టి మేము కూడా మళ్ళీ చూడడానికి వచ్చేసాం. బట్ సినిమా అంతా బాగుంది. స్టార్ట్ టు ఎండ్ లాస్ట్ 15 మినిట్స్ ముందు వరకు కూడా ఆ ఇంట్రెస్ట్ని క్యారీ చేశారు. క్యారెక్టర్స్ని రివీల్ చేసే విధానం బాగుంది. రావు రమేష్ గారి కొడుకుగా చేసిన విలన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ ఏదన్నా కానీ కొన్ని సస్పెన్స్లు బాగా మెయింటైన్ చేశారు. బట్ లాస్ట్ 15 మినిట్స్ సినిమాకి ఇంపాక్ట్ పడుతుంది అనిపించింది. అంతే కనెక్ట్ అవ్వలేదు. లాస్ట్ 15 మినిట్స్ క్లైమాక్స్ బాగాలేదు. సినిమాకి క్లైమాక్స్ ఇంకా బెటర్గా తీయొచ్చు. కొన్ని ఇన్కంప్లీట్ సీన్స్ ఉండిపోయాయి. ఆ ఇన్కంప్లీట్ సీన్స్ ప్రాపర్గా లేకపోవడము, క్లారిటీ ఇవ్వకపోవడము. ఎందుకంటే రవికృష్ణ గారిని లవ్ చేసిన క్యారెక్టర్ అంజలి గారిది, ఆయన ఏమైపోయాడో అన్న ఆలోచన కూడా రాలేదు ఆమె చివరి దాకా. అండ్ సత్యన్ రాజేష్ గారి క్యారెక్టర్, అలాగే శకలక్ శంకర్ గారి క్యారెక్టర్ ఎండ్ చేశారా చేయలేదా ఏంటి అనే క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్ ఉండిపోయాయి. అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత క్లైమాక్స్లో చంపే విధానం సింపుల్గా అద్దంలో బంధించి ఒక బొమ్మలోకి పెట్టి ఇప్పుడు దాని బొమ్మలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది అనుకోవాలా. అండ్ అంజలి గారి క్యారెక్టర్ని నక్షత్రాల్లో కలిపేశారు. నక్షత్రాల్లో వెళ్ళిపోయిన వాడు పార్ట్ 3కి ఉంటుందా, 3 ఉందా లేదా, ఏ లీడ్ ఇవ్వకుండా, ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఒక ఇన్కంప్లీట్ సెషన్గా వదిలేశారు క్లైమాక్స్ని. క్లైమాక్స్ వల్ల సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. బట్ క్లైమాక్స్ లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే సినిమాని తరోగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, హర్రర్ ఉంది. అండ్ మెయిన్గా రవిశంకర్ గారి క్యారెక్టర్, ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేశారు, ఆయనతోటి క్లైమాక్స్లో ఇంకేమన్నా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. ఆయన్ని ఎఫెక్ట్ కూడా యూజ్ చేసుకోలేకపోయారు అనిపించింది. క్లైమాక్స్లో ఆయన త్రూ ఏదన్నా ఇంకా జరుగుంటే, బంగ్లా త్రూ ఏదైనా జరుగుంటే ఇంకా బాగుండేదేమో అన్న ఫీల్ వచ్చింది. అండ్ అలీ గారి క్యారెక్టర్ని కూడా సింపుల్గా బొమ్మని క్యారీ చేసే క్యారెక్టర్ లాగా వాడేశారు. అంత పెద్ద నటుడిని ఇంకా ఏదన్నా వీళ్ళతోటి ఇంకా ఏదైనా చేయొచ్చు క్లైమాక్స్లో. నిజం తెలిసి తన కొడుకు మారినట్టుగానో ఇంకోటో. ఎందుకంటే తనకు నిజం తెలియక వాళ్ళ మదర్ కూడా చెప్తారు, నిజాన్ని తెలుసుకుని వాళ్ళని అంతం చేయంటారు. నిజం ఏంటి అనేది దానికి తెలియకుండానే వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేయడం, తన తండ్రి ఆత్మ వచ్చి దూరడం, ఇలాంటి కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్గా ఉండిపోయాయి సినిమాలో. దాన్ని కొంచెం క్లారిటీగా తీసుంటే బాగుండేది అనిపించింది, క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే 1.75 ఇస్తున్నాను. నా క్లైమాక్స్ ఒక్కదాని ఎఫెక్ట్